వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు. హెలికాప్టర్ ద్వారా ప్రాణాలు కాపాడిన రెస్క్యూ సిబ్బంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉగ్ర రూపం. పాములేరు వాగులో మహిళలు గల్లంతు. మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సిబిఐని తప్పుపట్టడం సిగ్గుచేటుగా ఉందన్న ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్. సునీతారెడ్డి వెంట మహిళా లోకం ఉందని స్పష్టం. నకిలీ నేవీ అధికారిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. నిరుద్యోగులను మోసం చేశాడన్న ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భూపాలపల్లిలోని టేకుమట్ల మండలంలోని మోరంజపల్లి సమీప వాగు పొంగి పొర్లడంతో ఆ గ్రామం మొత్తం నీటిలో మునిగిపోయింది. పూర్తిగా గ్రామాన్ని మొత్తం వాగు ముంచెత్తడంతో ప్రజలు ఇండ్ల పైకప్పులపై, చెట్లపై, లారీ క్యాబిన్లపై బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఈ వరద బీభత్సానికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తుండడంతో మోరంజపల్లి గ్రామ ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో స్పష్టమవుతోంది. కాగా ఈ వరదల కారణంగా ఇప్పటికే నలుగురు గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. అధికారులు హెలికాప్టర్ తో ప్రజలందరినీ సురక్షితంగా కాపాడారు. ఇవన్నీ మా మోరంజపల్లి మొత్తం జలమయం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇళ్ళన్నీ మొత్తం మునిగిపోయాయి. కిటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామం నుండి కుమ్మరిపాడు గ్రామంకు వెళ్లే రహదారిపై పాములేరు వాగు పొంగి పొర్లుతోంది. వరద ప్రవాహానికి 2 మహిళలు కొట్టుకుపోయారు. గల్లంతైన వారిని తల్లి, కూతురుగా స్థానికులు తెలిపారు. కూతురుని కాపాడిన స్థానికులు తల్లి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అన్నా అన్నా జాగ్రత్త అన్న, ప్లీజ్ అన్న. ఓ తాడనేది అన్న, ఓ తాడే పోండి పోండి. రాష్ట్రానికి అన్ని శాఖల మంత్రులు సజ్జల రామకృష్ణారెడ్డి సిబిఐని తప్పుపట్టడం సిగ్గుచేటుగా ఉందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. పాలకొల్లులో ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ సేకరిస్తున్న కీలక సాక్ష్యాలను తట్టుకోలేక సజ్జన రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారన్నారు. సునీతారెడ్డి వీర వనితల న్యాయం కోసం పోరాడడంతో మహిళలందరూ ఆమెకు అండగా ఉన్నారన్నారు. సిబిఐ వాగ్మూలాల మీద అదొక కట్టుగద, డైరీ సీరియల్లు అని వర్ణించడం చాలా సిగ్గుచేటు. ఎందుచేతంటే ఇందులో రాను రాను వాస్తవాలు బయటపడుతున్నాయి. అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి, భాస్కర్ రెడ్డి పాత్ర ఏంటి, భారతి పాత్ర ఏంటి అనేది రోజు రోజుకి బయటపడుతుంటే మీరు అసహనంతో సిబిఐ గుంటనక్కల పాత్ర వహిస్తుందా? కుంటనక్కల ప్లాట్ఫామ్గా తయారైందా? అసలు ఈ మాట్లాడటానికి మీకు సిగ్గుగా లేదా సజ్జల గారు? ఇది చేతనంటే అది స్వయం ప్రతిపదిన సంస్థనే మీరు మీ జేబు సంస్థగా మారాలని మీరు చెప్పినట్లు నడిస్తే సిబిఐ అది గొప్పదా? ఇది చేతనంటే ఈ కేసు విషయాల్లో సునీతారెడ్డి
వీరవనితిగా పోరాడుతుంది. దీంట్లో నాకు కొంతకాలం తర్వాత అనుమానం వచ్చింది అని చెప్పింది. ఆ కొంతకాలం తర్వాత భారతారెడ్డి మా ఇంటికి వచ్చినప్పుడు గజిబిజి పడడం కానీ, అవినాష్ రెడ్డితో మా నాన్నగారు కలిసి పనిచేశారు ఎలక్షన్లో అని చెప్పమన్నప్పుడు కానీ సజ్జల గారు, ఇవన్నీ కూడా మాకు అనుమానాలు ప్రేరేపితమైనవి. మీ అనుమానాలే మీ దేవుడి స్క్రిప్ట్ బయట పెట్టాడు మిమ్మల్ని అందరినీ కూడా, ఎవరెవరు ఉన్నారనేది. మీరు దీన్ని ఎంతో కట్టుకథ అల్లాలని నారావారి రక్త చరిత్రని చేశారు. గుండుపోటు అన్నారు గొడ్డలపోటుని. దస్తగిరి స్వయంగా చెప్పాడు ఈ గొడ్డలు ఎక్కడ కొన్నాం, ఎలా చంపామని దస్తగిరి చెప్పి, అతను కొంతకాలానికి అప్రూవల్గా మారితే అతను అప్రూవల్గా మారడానికి కూడా ఏదో కారణాలు ఉన్నాయి, దీంట్లో కుట్ర ఉంది, లేకపోతే ఈ కుట్రతో సిబిఐ విచారణలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది, ఇది సునీతారెడ్డి అపోజిషన్ పార్టీ వాళ్ళ యొక్క అండదండలోకి వెళ్ళిపోయిందని చెప్పడం సిగ్గుగా లేదా సజ్జల గారు? అపోజిషన్ శిబిరాల్లోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. తన తండ్రి కోసం వీరవనితిగా పోరాటం చేస్తూ ఉండి హైకోర్టుకి సుప్రీంకోర్టు దాకా అమ్మాయి వెళ్తే ఆ అమ్మాయి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ తండ్రిని పోగొట్టుకుని ఈ దాన్ని చేస్తే ఆ అమ్మాయి స్పష్టంగా చెప్తుంది, ఇది కేవలం మా పార్లమెంటు సీటు కోసమే జరిగిందని చెప్తుంది. నీ సాక్షాత్తు జగన్ గారు చెల్లెలే చెప్పారు, మా కుటుంబంలో రాజకీయాల కోసమే హత్య జరుగుతుంటే హత్య జరిగిందనే ఆ అమ్మాయి షర్మిలతో సహా చెప్తే మీరేమంటారు? కేవలం వివాహేతర సంబంధాలు లేకపోతే రియల్ ఎస్టేట్ గురించి అని కొంతకాలం దీన్ని దాయబోయారు. ఈ దాగేది లేదు. చిన్నపిల్లవాడితో సహా ఈ హత్య ఎలా జరిగింది అనేది అందరికీ తెలిసిపోయింది. దీంట్లో అవినాష్ రెడ్డి పాత్ర కానీ, లేకపోతే వాళ్ళ తండ్రి పాత్ర కానీ, లేకపోతే భారత ఎందుకు అడుగడుగున వాళ్ళ మేనమా భాస్కర్ రెడ్డిని కాపాడాలనుకోవాలని ప్రయత్నం చేసింది, ఎందుకు తడబడబడ్డది, మన సునీతారెడ్డిని పలకరాస్తాకి వెళ్ళి ఎందుకు తడబడ్డది? మీరు సజ్జల గారు ఎందుకు డైరెక్షన్ ఇచ్చారు? అవినాష్ను మీ వివేకానంద రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కలిసి పాల్గొన్నారని ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పమన్నారు? ఇన్ని నిజాలు ఎందుకు దాయమన్నారు? ఇవి ఆవే కాదు, దేవుడి స్క్రిప్ట్. తప్పనిసరిగా ఇందులో ఎవరైతే హత్యతో సంబంధం ఉందో వాళ్ళందరూ కూడా ఇరుక్కునే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. సిబిఐని తేలిగ్గా అంచనేసి సిబిఐ మీద విమర్శలు చేస్తూ సిబిఐ అంతమాను చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి చెప్తే మీ జగన్ గారికి ఎప్పుడో శిక్ష పడిపోను. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే సిబిఐ నడుచుకుంటే ఇప్పటికే జగన్ గారు మరలా జైలుకి వెళ్ళిపోయేవాడు. కానీ సిబిఐ స్వయం ప్రతిపత్తుల సంస్థ, మీరేదో మీకు తగ్గట్టుగా ప్రవర్తించలేదనే అసహనంతో ఈ రకంగా వెలగట్టుకోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా నిజాలు మాట్లాడండి. అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని అప్రూవల్గా మారమనండి. ఏదైతే దస్తగిరి అప్రూవల్గా మారాడో దాన్ని విమర్శిస్తున్నారు మీరు. వీళ్ళ నిజంగా వివేకానంద రెడ్డి హత్యతో సంబంధం ఉన్న వాళ్ళు అవినాష్ రెడ్డి వీళ్ళు కూడా అప్రూవల్గా మారితే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఈవేళ మీరు రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాల గురించి కేంద్రంతో దెబ్బలాడతలేదు, కేవలం అవినాష్ రెడ్డిని కాపాడడానికి అవినాష్ రెడ్డి బెయిల్ కోసమే మీరు మీ యొక్క శక్తిని అంతా ఉపయోగిస్తున్నారు తప్ప ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. మీరు ఏం చెప్పినా సిబిఐ మీద ఏం ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దిగజారుడు రాజకీయాలు మానుకోండి అని మేము ఈ సందర్భంగా సజ్జల గారికి హెచ్చరిస్తున్నాం. విశాఖ పోలీసులు నకిలీ నేవీ అధికారిని అరెస్టు చేశారు. ఉపాధి పేరుతో నిరుద్యోగుల నుంచి అక్రమంగా వసూలు చేసేందుకు ప్రయత్నించిన సత్యసూర్య చలపతి అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సెల్ ఫోన్లు, కారును పోలీసులు సీజ్ చేశారు. నేవీలో గత 10 ఏళ్లుగా అధికారికంగా కొనసాగుతున్నానని, కొంతమంది నిరుద్యోగులను సూర్య చలపతి మోసగిస్తున్నాడన్న విషయాన్ని గమనించిన నేవీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ग्लोव में दी थी हाँ पहले ग्लोव में मगन ओके ఇప్పుడు రమ్మంటే కాలేజీకి వెళ్తారు సెట్ అయిపోతాయి.
ఎక్కువగా చిట్టీల వ్యవహారాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీరు ఏమంటారు? సిటీలు అనేది ఏదంటే రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అయితే ఓకే, కానీ అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్ ఎవరేసినా అది నేరమే. ఎవరైనా బాధితులు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఉద్యోగులు ఈయన వల్ల పడున్నారు, సుమారు ఒక 30 లక్షల వరకు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేశాడు. అదేవిధంగా నిరుద్యోగులందరికీ కూడా మా యొక్క అనుభవం ఏంటంటే ఎటువంటి నేవీ ఉద్యోగం కానీ లేదా మరి ఏ ఇతర పోలీసు ఉద్యోగాల్లో కానీ ఎవరైనా దళారులు మీకు ఉద్యోగం ఇస్తామని చెప్తే నమ్మి వాళ్ళ చేతిలో పడి మీరు మోసుకోవద్దు. ప్రతిదీ కూడా ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా అవుతుంది. అదేవిధంగా సాంకేతికత టెక్నాలజీ పెరగడం వల్ల ప్రతిదీ కూడా ఓపెన్గా ఉంటుంది. మీకు అన్నీ కూడా ఎప్పటికప్పుడు డిస్ప్లే అవుతుంటాయి. కాబట్టి ఎవరైనా మేనేజ్ చేసే పరిస్థితి అనేది ఇప్పుడు ఉండదు, అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైనా అటువంటి ప్రామిస్ చేస్తే నమ్మి వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి మోసపోవచ్చని మా సరే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిట్టీల వ్యవహారాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. దీనిపైన మీరు ఏమంటారు? సిటీలు అనేది ఏదంటే రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అయితే ఓకే, కానీ అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్ ఎవరేసినా అది నేరమే. ఎవరైనా బాధితులు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేస్తాం. సార్, ఈయన ఒక నిరుద్యోగ దాంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారని అనుకుంటున్నారా, లేకపోతే ఇతర వాటిలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఏమైనా అనుమానం ఉందా? అదే ప్రస్తుతానికి మనం చేసిన దర్యాప్తు ప్రకారం ఆయన నిరుద్యోగుల్ని మోసం చేయడం వరకే ఉంది. ఇతర కోణాల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ. గత వారం రోజులుగా భారీగా వర్షం కురవడంతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ డివిజన్లో హైదర్గూడ దళిత బస్తీలో ఒక్కసారిగా ఇంటి గోడలు పడిపోయాయి. కూలి పనికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో నిత్యావసర సరుకులతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కార్పొరేటర్ అధికారులకు సమాచారం అందజేశారు. బ్రేక్ తీసుకుందాం. శ్రీ కంచి కామాక్షి కోయ దేవతల జ్యోతిష్యాలయం. మేము కోయరాజులం. మా తాతల నాటి నుండి కొండ గురువుల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన కోయ గురూజీ ఎన్ శ్రీనివాసరాజు. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. మనమంటే గిట్టని వారు మనపై ఎన్నో చెడు ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. అప్పుడు మనకి ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరమవటం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవటం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాటలు పిల్లలు వినకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. మీరు ఏమీ చెప్పవద్దు, అన్నీ గురువుగారే చెప్పెదరు. గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరిగింది. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ లలిత జ్యువెలరీ దగ్గర, ఇండియన్ బ్యాంక్ వీధి, కమలానగర్ కాలనీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9515333772. పొట్టి శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞ వాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్లి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫ్ఎషియో సభ్యులు, కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు, సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పీడిస్తున్నాయా? కుటుంబ కలహాలతో బాధపడుతున్నారా? కళ్యాణ గడియలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారా?
చదువు, ఉద్యోగ సమస్యలు మిమ్మల్ని పీడిస్తున్నాయా? ఇలాంటి ఏ సమస్యలున్నా సరే పరిష్కరించడానికి త్వరలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనకి ఫోన్ ఇన్ లైవ్ లో రాబోతున్నారు. చూస్తూనే ఉండండి 95 న్యూస్. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. శ్రీ భైరవకోన త్రిముఖ దుర్గాదేవి జ్యోతిషాలయం, హైదరాబాద్. గురూజీ గణేష్ రాజు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో ధ్యాన తపస్సుతో, వాక్సిద్ధి, మంత్రసిద్ధి, యంత్రసిద్ధితో మీ జాతకం, ముఖ లక్షణములు, ఫోటోలు చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. మీ సమస్యలైన విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్య సమస్యలు, సంతానం, ప్రేమ విఫలం, వ్యాపారంలో లాభ నష్టాలు, శత్రుపీడలు, దుష్టగ్రహ ప్రయోగం మొదలైన ఏ విధమైన సమస్యలున్నా అఘోర తంత్ర విద్యతో శాంతి పూజల ద్వారా విశేష పరిష్కార మార్గం చూపబడును. మరియు స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ఇంకా అన్ని అఘోరా పూజలు చేయబడును. మా అడ్రస్ శ్రీ కనకదుర్గ దేవాలయం పక్కన, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 8856467788. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పరిధిలోని సారపాక, రెడ్డిపాలెం, బూర్గంపాడు గ్రామాలలో ఉన్న వరి పంట, పత్తి పంట మొక్కలు, కూరగాయల మొక్కలు వరద ధాటికి పూర్తిగా ధ్వంసమయ్యాయి. 50 అడుగులు దాటి గోదావరి ఉగ్రరూపం చూపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పలు లోతట్టు ప్రాంతాలలో ఇళ్ల సమీపానికి వరద నీరు చేరింది. 52 అడుగులు దాటితే సోంపల్లి, బూర్గంపాడు రాకపోకలు కూడా నిలిచిపోతాయి. సారపాక, రెడ్డిపాలెం ప్రధాన రహదారిపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. భయంతో ఆర్టీసీ డిపో నీట మునిగింది. డిపో చుట్టూ నీరు చేరడంతో మున్సిపల్, ఆర్టీసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. अंदर जाने नहीं आ रहा। మణిపూర్లో గిరిజన మహిళలపై జరిగిన దాడులకు నిరసనగా కర్నూలు మంత్రాలయంలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు లక్ష్మీనారాయణ, సామేలు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రధాన రహదారి వెంబడి పీఎం మోదీ, మణిపూర్ సీఎం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మణిపూర్లో జరుగుతున్న గిరిజన స్త్రీలపై అత్యాచారాలను వెంటనే మణిపూర్లో జరుగుతున్న స్త్రీలపై అత్యాచారాలను వెంటనే మణిపూర్లో జరుగుతున్న గిరిజన స్త్రీలపై అత్యాచారాలను వెంటనే మణిపూర్లో 3 నెలలుగా జరుగుతున్న గిరిజన స్త్రీలపై అత్యాచారాలను వెంటనే మణిపూర్లో గిరిజన స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టలేని బీజేపీ గత మే నెల 4వ తారీఖున మరి మణిపూర్లో అత్యంత దారుణంగా అక్కడున్న గిరిజన క్రైస్తవ స్త్రీలను మరి భారతీయ సమాజం అంతర్జాతీయ స్థాయిలో తలదించుకునే విధంగా అక్కడున్న మైతేయులు అత్యంత దారుణంగా వాళ్ళని వివస్త్రలను చేసి నడి బజార్లో ఊరేగించి వాళ్ళపైన అత్యాచారానికి పాల్పడిన ఈ దుర్ఘటనలో మరి అక్కడ ఎవరైతే ఆ దుర్ఘటనకు పాల్పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెంటనే మరి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 31వ తేదీన కాకినాడలో రొయ్యల మేత రొయ్య పిల్లల కేంద్రాల యజమానులు రొయ్య ఎగుమతిదారులతో ఈ నెల 31వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు జై భారత్ శ్రీ క్షీరరామ ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. పాలకొల్లు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వడ్డే రఘురాం నాయకత్వంలో రొయ్యల రైతు సంఘ ప్రతినిధులు యజమానులతో చర్చలు జరుగుతాయన్నారు. ప్రతి ఆక్వా రైతు సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బోనం చిన్నబాబు, జాన్ డేవిడ్ రాజు, కోడి విజయభాస్కర్, ఫణి తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే ఈరోజు మన జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం మరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజకవర్గాలు ఉమ్మడిగా కలిపి ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘానికి ఒక ఆఫీసు అనేది ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. అది కూడా మొన్నే గృహప్రవేశం జరిగింది. మరి ఏదైతే ఈ సంఘం ఏర్పడిన తర్వాత మరి ఆ రోజు మనం ఏదైతే ఆక్వా రైతుల సమస్యల మీద ఏదైతే మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరి ఏదైతే మన గళం మనం ఉన్న సమస్యల మీద లేవనెత్తామో ఆ సమస్యల పరిష్కారానికి మొదటగా గతంలో విజయవాడలో మరి మొత్తం రాష్ట్ర స్థాయి జిల్లా నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో ఏదైతే మనం ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ప్రాసెసింగ్ ప్లాంట్స్ వల్ల కానీ, ఫీడ్ ప్లాంట్ల వల్ల కానీ, యాక్టరీస్ వల్ల కానీ, ఇటు కోస్టల్ అథారిటీ కానీ, ఎంపీడా కానీ వీళ్ళు అందరితో మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు తీర్మానించడం జరిగింది. ఆ తీర్మానం ప్రకారం మరి ఈరోజు ఒక శుభ పరిణామం ఏంటంటే మరి రాబోయే 31వ తారీఖు ఉదయం 10:30కి కాకినాడలో మరి ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లంచ్ తర్వాత ఫీడ్ ప్లాంట్స్తో లంచ్ తర్వాత మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ఎవరైతే అప్సరా వైస్ చైర్మన్ వడ్డే రఘురామ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో వారు ప్రాసెసింగ్ ప్లాంట్, ఫీల్డ్ ప్లాంట్కి ఇటు ఆక్వా సంఘాలకి సంధానకర్తగా ఉండి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఇండియన్ ఫెడరేషన్ చైర్మన్ మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో మరి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే మన ఈరోజు సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతు ఏం కోరుకుంటున్నాడో దానికి అనుగుణంగా రేపు వీళ్ళందరితో సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో గతంలో మనం ఏదైతే తీర్మానించుకున్నామో ఈ తీర్మానాలన్నింటినీ వాళ్ళ దగ్గర ప్రవేశపెట్టి మరి వారు దానికి ఏమి రకమైన మరి రైతుకి అనుకూలంగా వారు ఏ రకంగా మరి చేస్తారో అది ఆ మీటింగ్లో మనం అందరం అంటే అన్ని సంఘాల ప్రతినిధుల నుంచి ఈ రాష్ట్ర స్థాయిలో మరి అన్ని జిల్లాల నుంచి నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, ఒంగోలు కానీ, శ్రీకాకుళం కానీ, ఈస్టు, వెస్టు, కృష్ణా, గుంటూరు ఇలాగ అన్ని రకాల సంఘాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. అలాగే ఫీడ్ ప్లాంట్ల నుంచి, ప్రాసెసింగ్ ప్లాంట్లు, అలాగే ఫీడ్ ప్లాంట్ల నుంచి కూడా వాళ్ళ ప్రతినిధులు హాజరయ్యి ఒక సమస్య పరిష్కారానికి ఏ విధంగా ముందుకు వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుద్ది, రైతుకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ మీటింగు చర్చలు జరుగుతాయి. కాబట్టి తదుపరి మరి ఆ చర్చలు సారాంశం ఏం జరిగిందో సారాంశాన్ని వైజాగ్ లో భారీ వర్షం కురుస్తోంది. ఆర్కే బీచ్ లో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో విశాఖ వాసులు భయాందోళనకు గురయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు. హెలికాప్టర్ ద్వారా ప్రాణాలు కాపాడిన రెస్క్యూ సిబ్బంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉగ్ర రూపం. పాములేరు వాగులో మహిళలు గల్లంతు. మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సిబిఐని తప్పుపట్టడం సిగ్గుచేటుగా ఉందన్న ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్. సునీతారెడ్డి వెంట మహిళా లోకం ఉందని స్పష్టం. నకిలీ నేవీ అధికారిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. నిరుద్యోగులను మోసం చేశాడన్న ఆరోపణలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.